మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో పూజలు, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గెలిచిన తర్వాత కూడా ఈ పార్లమెంట్ ప్రతి సెగ్మెంట్ ప్రతి కౌన్సిల్ ఒక అభిమానిక రోజు ఉండి అక్కడ ఏ సమస్యలు తీసుకొని కేంద్రం నుంచి నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు, ఇక్కడ జడ్పీసీలతోటి, ఎంపీలతో, సర్పంచులు, వార్డు మెంబర్లతోటి ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి గ్రామ సభల్లో కూర్చొని గ్రామ సభల్లో ఈ సమస్యలన్నీ తీర్చి బాధ్యత తీసుకుంటాం. ఒకసారి జీవించండి. మీ మధ్యలోకి ఒక అడుగు పోయిన వర్గాల బిడ్డగా మీ అందరి పక్షాన పడతాను తెలియజేస్తున్నా. మీ బిడ్డలు మిక్కులు మీ తమ్ముడు నాకు ఓటేసి భాగ్యం కలిసి నన్ను పార్లమెంట్ వచ్చి మీ అందరి గురించి ఈ రోజు ఒక ముద్రాజ్ బిడ్డలే కాదు, ఒక పాటిన బిడ్డ, ఒక యాదవ బిడ్డలు, ఒక యాదవ అదే ముందు బిడ్డ, పేదల ఆశాజ్యోతి, చిన్నతనంలోనే సేవా తత్పరతను నేర్చుకొని తన ఓటు హక్కు వచ్చిన మొదటి రోజు ఆయన వార్డు మెంబర్ అయిండు. మరియు ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు శ్రీకాంత్ నాగిరెడ్డి గారు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు, ఎక్స్ ఎంపీటీసీ సిద్ధిరాములు గారు, మరియు చేగుంట ఎంపీపీ మాసార శ్రీనివాస్ గారు, మరియు ఈ డాక్టర్ శ్రీను గారు, మరియు వార్డు